అసలు దీనంతటికీ కారణం ఎవరు? అదిగో తను. ఎవరిని సుఖంగా బతకనివ్వని త్యాగం బూడిదలో పోసిన పన్నీరుతో సమానం. రేపు చిన్నకి జైల్లోనే చావు ముహూర్తం పెట్టిస్తాను. ఒక మనిషిని మూడో కంటికి తెలియకుండా లేపేయాలి. నమస్తే మేడం. నేను చెప్పాను కదా మేడం, నర్సింగ్ అని మనవాడే. వాడికి ఫోన్ ఇస్తాను, మీరేం చెప్పాలో చెప్పేయండి. మాట్లాడు. హలో నర్సింగ్, నాకొక సాయం చెయ్యాలి. నీ గురించి జైలర్ గారు చాలా చెప్పారు. చెప్పండి, ఏం చెయ్యాలి? నువ్వున్న జైల్లోనే చిన్న అని జ్యుడిషియల్ రిమాండ్ ఖైదీ ఉన్నాడు. ఆ చిన్నగాడు మళ్ళీ కోర్టుకి రాకూడదు. వాణ్ణి అక్కడే లేపేయాలి. అలాగే. నీకెంత కావాలో అడుగు, ఇస్తాను. కానీ వాణ్ణి మాత్రం లేపేయాలి. నువ్వైతే ఖచ్చితంగా ఈ పని చేస్తావు అని నీకప్పగిస్తున్నాను. అలాగే. మీరెంత కావాలో అడగమన్నారు కదా, ఇక మీ పని అయిపోయినట్టే. ఆ చిన్నగాడికి ఇక భూమి మీద నూకలు చెల్లినట్టే. వెరీ గుడ్. మేడం, మీరు ఆ చిన్న గురించి ఆలోచించకండి. వాణ్ణి మూడో కంటికి తెలియకుండా మా నర్సింగ్ లేపేస్తాడు. మీరేం చేస్తారో నాకు తెలీదు. ఆ చిన్నగాణ్ణి నేను కోర్టులో చూడకూడదు. దట్స్ ఆల్. అలాగే మేడం. విన్నావుగా నర్సింగ్, నేను ఆ చిన్నగాడిని చూపిస్తాను. వాణ్ణి నువ్వు ఎలాగైనా కలిసే ఏర్పాటు చేస్తాను. చుట్టూ అంతా మనవాళ్లే ఉంటారు. ఎవ్వరికీ ఏ అనుమానం రాకుండా నువ్వు వాణ్ణి లేపేయాలి. ఖైదీల మధ్య జరిగే గొడవల్లా ఉండాలి గాని నువ్వు వాణ్ణి టార్గెట్ చేశావు అని ఎవ్వరికీ తెలియకూడదు. నాకు కొత్తగా చెప్తున్నారా సార్? మీరు హాయిగా గుండెల మీద చేయి వేసుకుని నిద్రపోండి. వాడి చావు వార్త మీరు వింటారు. ఓకే. నాకేం శిక్ష పడదు తాతయ్య. భార్గవి గారు అంతా చూసుకుంటానని చెప్పారు. ఇంతకాలం నిన్ను బాగా చూసుకున్న భార్గవి గారికి మనం రుణం తీర్చుకోవాలి అని మా అమ్మా నాన్న అడిగితే వచ్చాను. తాగితేనే చాలా నిర్లక్ష్యంగా కారు నడుపుతాడు. చివరకు ఒక మనిషిని కూడా చంపేశాడు. నువ్వు చందువి అని అమృత ముందు నిజం ఒప్పుకో, అప్పుడు కాపాడతాను. చందు, ఏంటి చందు, ఎందుకు కన్నీళ్ళు? నా జీవితానికి చివరి వరకు తోడుండేది బహుశా ఈ కన్నీళ్ళేమో అంటే. అదేంటమ్మా, ఎందుకలా అంటున్నావు? మరింకేమనాలా అంటే నిజంగా నా పరిస్థితి అదే కదా. భర్తకి దూరం అయ్యాను, కన్న తండ్రి ప్రేమకు దూరం అయ్యాను.
కొడుక్కి దూరం అవుతున్నాను. వాడికి ఎంత చెప్పినా అర్థం కాలేదు. నువ్వు బతికేది పాము పడగ నీడలో. ఏదో ఒక రోజు ఆ విష నాగు నిన్ను నీ జీవితాన్ని నాశనం చేస్తుందిరా అంటే విన్నాడా? నా మాటలు పెడచెవిన పెట్టాడు. చూడండి ఏం జరిగిందో. దారుణమైన కాటు వేసింది. మళ్ళీ జీవితంలో కోలుకోలేనంత దారుణంగా దెబ్బ కొట్టింది. ఇంతకాలం చిన్నాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చాను. ఎక్కడ భార్గవి వాణ్ణి నాశనం చేస్తుందో అని భయపడ్డాను. నా కొడుకే అని తెలిస్తే అస్సలు బతకనివ్వదు అనుకున్నాను. కానీ తెలిసింది, చావు దెబ్బ కొట్టింది. వాడికి దాదాపు శిక్ష కన్ఫర్మ్ అయిందంటే నా చిన్న నేను కాపాడుకోవడానికి అన్ని దారులు మూసుకుపోయాయి. కాదు, వాడంతటి వాడే అన్ని దారులు మూసేశాడు. అయిపోయింది ఆంటీ, అయిపోయింది. వాడి జీవితం సర్వనాశనం అయిపోయింది. ఒక దుర్మార్గుడి వల్ల నేను ఏళ్లకేళ్ళు జైల్లో మగ్గిపోయాను. నేను బయటికి రాలేక నా కొడుకు ఏమయ్యాడో అని క్షణ క్షణం కుమిలిపోయి రోజు లెక్క పెట్టుకుంటూ జైల్లో బతికాను. ఇప్పుడు బయటకొచ్చి కనీసం నా బిడ్డని కల్లారా చూసుకుంటున్నాను అనుకున్నాను. ఆ అదృష్టాన్ని కూడా దేవుడు గండి కొట్టాడు. నా కొడుకుగా పుట్టినందుకు నాలాగే వాడు చెయ్యని నేరానికి జైలు పాలయ్యాడు. ఇంకా శిక్ష పడలేదు కదమ్మా, ఎందుకు బాధపడతావు? ఏదో ఒకటి చేసి వాడిని కాపాడే అవకాశం దొరుకుతుందేమో. లేదంటీ, అన్ని అవకాశాలు అయిపోయాయి. నా భర్త, నా తండ్రి కూడా ఏం చేయలేకపోతున్నారు. అంత పలుకుబడి ఉన్న వాళ్ళే ఏం చేయలేకపోతే ఇక వాడిని కాపాడదెవరు? వాడెలా బయట పెడతాడు? అన్ని ద్వారాలు మూసుకుపోయాయి అనుకోవటం నిరాశ. మన కోసం ఏదో ద్వారం తెరిచి ఉంటుందని అనుకోవడం ఆశ. ఆ ఆశే నిన్నైనా నన్నైనా నడిపించేది. నీకోసమైనా ఆ దేవుడు నీ కొడుకుని కాపాడతాడు, ఏదో ఒక మార్గం చూపిస్తాడు. నమస్తే సార్. ఏం శివకోటి, అప్పుడే వచ్చేసావు? ఏదో ముఖ్యమైన పని ఉంది, అది పూర్తి చేసుకుని వస్తానన్నావు. నువ్వు అనుకున్న పని అయిపోయిందా? ఇంకా కాలేదు. మరి అప్పుడే వచ్చేసావే? ఇక్కడ పని మిగిలిపోయింది సార్, అందుకే వచ్చాను. ఇక్కడేం పనయ్యా నీకు? బయటి ప్రపంచంతో సంబంధాలు తెంచుకొని చాలా కాలం అయింది కదా. ఒక్కసారి బయటికి వెళ్తే బతకడం చాలా కష్టమైపోయింది సార్. అంతేనయ్యా, తినమరిగిన వాళ్ళు బయటకు పోయి మీరేం బ్రతుకుతారు? ఇక్కడైతే గవర్నమెంట్ ఉద్యోగంలా కదా, టైంకి తిండి, ఫ్రీ లాడ్జింగ్, పని చేస్తే డబ్బులు. మనిషికి ఇంతకంటే ఇంకేం కావాలి? అందుకే నీలాంటి వాడు బయట ఉండలేడు. నిజమే సార్, నాలాంటి వాడికి బయట కష్టమే. సరే వెళ్ళు.
చిన్న బాబాయ్ మీరు ఎక్కడ? ఇది నాకు పుట్టిల్లు లాంటిది చిన్న. ఎప్పుడైనా వస్తూ ఉంటాను, వెళ్తూ ఉంటాను. అది సరే గాని ఏంటి ఆలోచిస్తున్నావు? ఇదో కొత్త లోకంలో అనిపిస్తుందా నీకు? నీకు కొత్త అయినా నాకంతా పాతే, బాగా పరిచయం ఉన్న లోకం. చెయ్యని నేరానికి శిక్ష అనుభవించడానికి సిద్ధపడి వచ్చావు కదా. ఎవరో వచ్చి నిన్ను కాపాడతారని కలలు కన్నావు. కానీ నిండా మునిగిపోయావు, మోసపోయావు. ఇప్పుడైనా అర్థమైందా చిన్న? బయటి ప్రపంచం ఎంత తేనె పూసిన కత్తో. ఇక్కడ కనిపించే వాళ్ళందరినీ చూసి నేరగాళ్ళు అని గుర్తుపట్టొచ్చు, కానీ కనిపించని నేరగాళ్ళు బయట చాలా మంది ఉన్నారు. ఒక్కోసారి వాళ్లే ఇక్కడి వాళ్ళని కూడా నడిపిస్తూ ఉంటారు. ఏంటలా చూస్తున్నావు? అర్థం కాలేదా? వీళ్ళంతా పదును తేలిన కత్తుల్లాంటి వాళ్ళు, కరుడుగట్టిన నేరస్తులు. కానీ ఈ కత్తులను వాడేది, వీళ్ళతో ఆడుకునేది బయట ఉండే పెద్ద మనుషులు. ఏ కత్తి ఎటు నుంచి దూసుకొస్తుందో, అది నీ ప్రాణం ఎలా తీస్తుందో అర్థం చేసుకొని నువ్వే కాస్త తెలివిగా ఉండాలి చిన్న. టైం అవుతుంది, అందరూ వెళ్ళండి, వెళ్ళండి. మీరు కూడా వెళ్ళండి. ఏమయ్యా, మీరు కూడా వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి. వస్తాను చిన్న, నేనున్నాను. నీకు ఏ భయమూ లేదు. నీ రుణం నేను తప్పకుండా తీర్చుకుంటాను. అమృత, అమృత, అమృత. భార్గవి, రా రా భార్గవి. చూసావా అమృత, మంచి వాళ్ళకి ఎప్పుడూ మంచి జరుగుతుంది. మంచి వాళ్ళకి అన్యాయం చేయాలని చూసినా కూడా భగవంతుడు ఊరుకోడు. ఆయన మనలాంటి మంచి వాళ్ళని కాపాడి చిన్న లాంటి వాళ్ళకి శిక్ష వేస్తూ ఉంటాడు. ఏంటి, నీకింకా అర్థం కాలేదా? కూర్చో చెప్తా. ఆ చిన్న అటు నీకు ఇటు నాకు అన్యాయం చేశాడు అమృత. అందుకే జైలు పాలయ్యాడు. రేపో మాపో వాడికి శిక్ష పడ్డవైతే ఖాయం. ఆ రోజు మీ ఇంటికొచ్చి నీ భర్తని అవమానించాడు కదా, ఆ పాపం ఊరికే పోతుందా? దానికి శిక్ష పడకుండా ఆ రోజు మీ ఆయన మంచితనం వల్ల బ్రతికిపోయాడు. కానీ ఈ రోజు మాత్రం శిక్ష పడి తీరుతుంది. అవును భార్గవి, ఆ రోజు తాకి కారు నడిపింది ధీరజి అని పోలీసులు అరెస్ట్ చేశారు కదా. మరి ఈ రోజు చిన్ననెలా అరెస్ట్ చేశారు? నేను నీలాగే పొరపాటు పడ్డాను అమృత. తాగి తప్పు చేశాడనే నా కొడుకు చెంప కూడా పగలగొట్టాను. నేనే వాడిని లొంగిపోమ్మని చెప్పాను. అందుకే వాడిని మొదట అరెస్ట్ చేశారు. కానీ నిజం దాస్తే దాగుతుందా? ఎంక్వైరీ నడుస్తుంది అని తెలుసుకొని తనే డ్రైవ్ చేశానని తెలిస్తే మరింత శిక్ష పడుతుంది అని తెలిసి చిన్న తనంతట తానే భయపడి లొంగిపోయాడు. దానివల్ల తనకు తక్కువ శిక్ష పడుతుంది అని ఆలోచించాడు. రాస్కెల్. రాస్కెల్ మా అన్నయ్య కాదు, నీ కొడుకే పెద్ద రాస్కెల్, నువ్వు పెద్ద చీటర్వి. అను, ఆ రోజు డాడీ నీకేం చెప్పారు మమ్మీ? ఈవిడ అసలు ఇంటికి రానివ్వద్దని చెప్పారు కదా, ఎందుకు రానిచ్చావు? ఎలా మాట్లాడుతుందో చూడు. ఈవిడి గారి కొడుకేమో శ్రీరామచంద్రుడు అంత మంచివాడంట, చిన్న అన్నయ్య దుర్మార్గుడంట. ఆ మాట అనడానికి సిగ్గులేదు? షటప్ అను. నా నోరు మోయించడం కాదు మమ్మీ, ఇదిగో ఈవిడి గారు నోరు మోయించు.
ధీరజ్ ఎలాంటి మనిషి మర్చిపోయావా? ఆ రాస్కెల్ తాగి బండి నడిపి నన్ను కావాలని యాక్సిడెంట్ చేయబోయాడు. ఆ రోజు చిన్న అన్నయ్య కాపాడకపోయి ఉంటే నేను చచ్చిపోయేదాన్ని. ఆ ధీరజ్ గాడి ఎదవేషాలు ఎవరికి తెలీదు. వాడు చేసిన పనికి చిన్న అన్నయ్య తుప్పు కింద కొట్టాడు. వాడు ఎలాంటి వాడో మనకు తెలీదు అనుకుంటుంది. ఈ రోజు ఆ ఈడియట్ చాలా మంచోడు అని మనకు నీతులు చెప్తోంది చూడు. అసలు అలాంటి వాడిని జైల్లో పెట్టడం కాదు, ఊరు తీసినా తప్పలేదు. బ్లడీ రాస్కెల్. అను మమ్మీ, నోర్మయ్య, అసలేం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తుందా? ఇంటికొచ్చిన వాళ్లతో ఇలాగేనా మాట్లాడేది? నీ సంస్కారం ఏమైంది? ఆవిడ వయసుకైనా గౌరవం ఇచ్చి మాట్లాడాలి కదా. గౌరవం మర్యాద అనేది వయసును బట్టి ఇవ్వరు మమ్మీ, ఎదుటి వాళ్ళ ప్రవర్తనను బట్టి ఇస్తారు. మన కుటుంబపు విషయాల్లో జోక్యం చేసుకోవద్దు అని, అసలు మన ఇంటికే రావద్దు అని డాడీ మొహాన చెప్పినా ఇంకా వస్తుంది అంటే ఈవిడికి ఉందా సంస్కారం? షట్ అప్. ఆగమృత, అనని చిన్నపిల్ల తనేదో అన్నది అని నేను ఫీల్ అవుతానా? నీకోసం రాకుండా ఉంటానా? అవునులే, సిగ్గో సరమా. అను పర్వాలేదు అమృత, అనని. అను ఏవన్నా నేను బాధపడను, ఎందుకంటే ఇవి తన మాటలు కావు. ఆ చిన్నగాడు తన చేత పలికిస్తున్న మాటలు. వాడు ఆ కరుణ ఈ ఇంటికి దగ్గర కావడం కోసం ముందు అనుని బుట్టలో వేసుకున్నారు. వాళ్ళు చేసిన మాయ ఏంటో తెలియని వయసు కదా. వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు అనుకుంటోంది పాపం. మాయ చేస్తుంది నువ్వు. తప్పు చేసిన నీ కొడుకు బదులు చిన్న అన్నయ్యని మోసం చేసి మాయ చేసి జైలుకు పంపించాలని చూస్తున్నావు. నీ మాటలు మా మమ్మీ నమ్ముతుందేమో గాని నేను చచ్చినా నమ్మను. నువ్వలాగే చూస్తూ ఉండు. చిన్న అన్నయ్య గ్యారంటీగా నిర్దోషిగా బయటకొస్తాడు. బయటకొచ్చి తనే నీ అంతు చూస్తాడు, గుర్తుంచుకో. అను సారీ భార్గవి, దాని మాటలకి నేను సారీ చెప్తున్నాను. పర్వాలేదులే అమృత, చిన్నపిల్ల కదా, తన మాటలు నేనెందుకు పట్టించుకుంటాను? నాకు కావాల్సింది నువ్వు.
బాబాయ్ చిన్న బాబాయ్ 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 నీకేం కాదు బాబాయ్ 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 ఏంటి బాబాయ్ ఇది హాస్పిటల్కి వెళ్దాం పద పద వద్దు చిన్న నేను బతకండి రా బాబాయ్ 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 చూడు బాబాయ్ నీకు చెప్పాను గుర్తుందా ఇక్కడున్న వాళ్ళని బయటున్న పెద్ద మనుషులే ఆడిస్తారని ఇప్పుడు కూడా అదే జరిగింది చిన్న నేను చెప్పాలని చూసింది ఎవరూ కాదు ఆ భార్గవియే చిన్న చిన్న నీ రుణం తీర్చుకునే అవకాశం నాకు దొరికింది నా ప్రాణం పోయేలోగా నీ గురించి కొన్ని నిజాలు చెప్పాలి చిన్న నా గురించి అవును అవును చిన్న మీ అమ్మ నాన్నలుగా నటిస్తుంది ఆ భార్గవి మనుషులు వాళ్ళు నిజమైన మీ అమ్మ నాన్నలు కాదు వాళ్ళకు డబ్బులిచ్చి పంపించింది కూడా ఆ భార్గవే చిన్న నీ అసలు తల్లిదండ్రులు ఎవరో తెలుసా రాజానే నీ కన్న తండ్రి నీ అమ్మ ఎవరో తెలుసా నిన్ను అమ్మలా చూసుకుని ఆ కరుణమ్మే మీ అమ్మరా